హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ లెస్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటంటే లెగ్రాంజెస్ థీరం. లెగ్రాంజెస్ థీరం ఎట్లా చేయాలి అంటే, లెగ్రాంజెస్ థీరం కూడా సేమ్ రోల్స్ థీరం లాగానే. రోల్స్ థీరం ఉన్న లెగ్రాంజెస్ థీరం సేమ్ రిలేటెడ్ అన్నట్టు. ఫస్ట్ టూ కండిషన్స్ సేమ్ లెగ్రాంజెస్ థీరం లో రోల్స్ థీరం లో ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్ f of x ఈక్వల్ టు 0, అదే లెగ్రాంజెస్ థీరం లో సేమ్, ఇటు రోల్స్ థీరం లో సేమ్. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటి, f of x ఇస్ డిఫరెన్షియబుల్. రెండు స్టేట్మెంట్లలో అంటే రెండు థీరమ్స్ లో రెండు సేమ్, అంటే రెండింటికి సేమ్. కానీ ఎక్కడ డిఫరెన్స్, రోల్స్ థీరం లో లెగ్రాంజెస్ థీరం లో ఫస్ట్ టూ కండిషన్ సేమ్ అంటున్నా, కానీ ఎక్కడ డిఫరెన్స్ అంటే థర్డ్ స్టెప్ లో డిఫరెన్స్. ఏం చేయాలి అని అంటే, లెగ్రాంజెస్ థీరం లో f prime of c ఈక్వల్ టు f of b మైనస్ f of a బై b మైనస్ చేయాలి అంతే. ఇది ఒక్కటే డిఫరెన్స్. థర్డ్ స్టెప్ లో f prime of c ఈక్వల్ టు f of b మైనస్ f of a బై b మైనస్ a ఇస్తే మనకి లెగ్రాంజెస్ థీరం ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. సో ఒక క్వశ్చన్ తీసుకొని చేద్దాం, మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ ఏంటి అని అంటే, వెరిఫై లెగ్రాంజెస్ థీరం ఇఫ్ f of x ఈక్వల్ టు ఏం తీసుకుందామంటే x క్యూబ్ మైనస్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3. నేను ఏం తీసుకుంటున్నా, ఒక పాలినామియల్ ఫంక్షన్ అయితే తీసుకున్నానా. సో ఈ పాలినామియల్ ఫంక్షన్ లెగ్రాంజెస్ థీరం ని సాటిస్ఫై అవుతుందా కాదా చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, అందరికి తెలిసిందే, f of x is continuous at closed interval a, b. సో దీనికి లిమిట్స్ ఎంత తీసుకుంటున్నా అంటే, నేను at 0, 4 అని తీసుకుంటున్నా. సో చూద్దాం, f of x ఫస్ట్ కండిషన్, f of x is continuous at closed interval 0, 4. మరి అవుతుందా, f of x is continuous అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఫంక్షన్ పాలినామియల్ కాబట్టి f of x is continuous. సో సెకండ్ కండిషన్ ఏంటి, డిఫరెన్షియబుల్. మరి అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ x we can differentiate, అంటే ప్రతి ఒక్క x టర్మ్ కి మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయినట్టే. ఏంటి, f of x is differentiable at open interval 0, 4 తీసుకుంటారా. సో థర్డ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు లెగ్రాంజెస్ థీరం లో థర్డ్ స్టెప్ ఏం తీసుకోవాలి అంటే, f prime of c ఈక్వల్ టు f of b మైనస్ f of a బై b మైనస్ c. సో ఫస్ట్ f prime of c రావాలి అంటే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, f of x is differentiative అంటున్నా. సో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఎట్లుంటది, ఫస్ట్ ఈ ఫంక్షన్ కి డిఫరెన్షియేట్ చేద్దాం. ఎందుకంటే సెకండ్ కండిషన్ అవుతుందో కాదని మనకి తెలుసు, కానీ కాకపోతే ఎగ్జామ్ లో మనం చూపించాలి కదా, f of x is differentiative అని ఎట్లా చూపిస్తామంటే డిఫరెన్షియేట్ చేసి చూపించాలి. సో మనకి ఇక్కడ తెలుసు అంటే మనం డైరెక్ట్ రాసుకున్నాం, కానీ ఎగ్జామ్ లో డైరెక్ట్ రాసుకుంటే మార్క్ లేడు కదా. సో డిఫరెన్షియేట్ చేసి చూపించాలి. సో ఒకసారి చేద్దాం డిఫరెన్షియేట్. సో f of x is differentiable అంటున్నా అంటే ఏంటి, d by dx ఆఫ్ ఇచ్చిన ఫంక్షన్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3. సో x క్యూబ్ కి డిఫరెన్షియేషన్ ఎంత, 3x స్క్వేర్, x స్క్వేర్ కి 2x మైనస్ 5x కి మైనస్ 5. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఎంత, 0. సో f prime of x ఎంత, f prime of x అన్నా d by df of x అన్నా కూడా సేమే. సో 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5, ఇది మనకు డెరివేటివ్ ఆఫ్ x. డిఫరెన్షియేట్ అయింది అని చూపించడానికి మనం డిఫరెన్షియేట్ చేసినాం ఇప్పుడు. సో f prime of c అంటే డిఫరెన్షియేట్ లో మనకు c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఏంటి అక్కడ ఏముంది చూడండి, 3c స్క్వేర్ మైనస్ 2c మైనస్ 5 ఈక్వల్ టు ఎంత అంటే f of b. f of b ఎంత, 4. ఇందులో ఇచ్చిన ఫంక్షన్ లో మనం 4 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 క్యూబ్ ఎంత, 4 క్యూబ్ 4 4 16, 16 4 68, 4 క్యూబ్ 16 4 64, 4 క్యూబ్ 64 మైనస్ 4 స్క్వేర్ ఎంత, 16 మైనస్ 5 ఇంటూ 4 అంటే 20, 5 4 20 ప్లస్ 3, ఇది ఒకటి. నెక్స్ట్ మైనస్ చూడండి, 0 క్యూబ్ ఎంత, 0, 0 స్క్వేర్ ఎంత, 0, 5 of 0 ఎంత, 0, రిమైనింగ్ ఎంత, 3 బై b మైనస్ a అంటుంది. సో b మైనస్ a, b ఎంత, 4 మైనస్ 0 అంటే 4, ఎంత మిగిలింది మనకి, 3c స్క్వేర్ మైనస్ 2c మైనస్ 5 ఈక్వల్ పాజిటివ్
టర్మ్స్ ని యాడ్ చేసి పెట్టండి. 64 ప్లస్ 3 67 మైనస్ 16 మైనస్ 20 మైనస్ 36 మైనస్ 36 మైనస్ 3 ఎంత మైనస్ 39 బై 4 3c స్క్వేర్ మైనస్ 2c మైనస్ 5 ఈక్వల్ 67 మైనస్ 39 ఎంత 28 28 by 4 4 ones are 4 table అంటే 4 sevens are 28 3c square minus 2c minus 5 equal to 7 so c value ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం 3c square minus 2c minus 5 minus 7 equal to 0 రిమైనింగ్ ఇక్కడ వేస్తున్నా చూడండి ఏమొచ్చింది మనకి 3c square minus 2c minus 12 equal to 0 so మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి ఆ 2 వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ ఏమంటారు ఈ ఇంటర్వెల్ లో ఉంటే అది లాగ్రాంజ్ థియరమ్ ని వెరిఫై చేసినట్టే ఇప్పుడు చూడండి నాకు ఏముంది 3c square minus 2c minus 12 సో దీనికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి సో స్ప్లిట్ చేసి చేద్దామంటే పాసిబుల్ కావట్లేదు సో నేను ఫార్ములా పెడతా ఫార్ములా ఏంటి c equal to minus b plus or minus under root b square minus 4ac by 2a ఇది ఏం ఫార్ములా గుర్తుంది కదా రూట్స్ ఫార్ములా సో మైనస్ b వాల్యూ ఎంత 2 అంటే ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ ఎంత 4 ఎందుకంటే 2 స్క్వేర్ కాబట్టి సో ఇక్కడ రాస్తున్నా చూడండి b equal to minus 2 a equal to 3 c equal to minus 12 ఓకే కదా సో నేను 2 ప్లస్ ఆర్ మైనస్ అంటే మైనస్ b మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఎంత 4 ac a వాల్యూ ఎంత 3 c వాల్యూ ఎంత మైనస్ 12 బై 2a a వాల్యూ ఎంత 3 సో చేయండి 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 మైనస్ 4 3 is 12 12 స్క్వేర్ అంటే 144 మైనస్ ఉంది అంటే ప్లస్ 144 బై 6 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 148 బై 6 సో 148 నీకు ఎట్లా రాసుకోవచ్చు చూడండి ఇక్కడ 148 నీకు ఎట్లా రాసుకోవచ్చు అంటే 148 7 2s 4 2s నెక్స్ట్ 2 టేబుల్ వస్తుందా 2 6 12 సారీ 12 కాకుండా ఇండివిజువల్ వాల్యూ తీసుకున్నాం 3 2s 6 ఎంత రిమైనింగ్ 7 అంటే 2 రూట్ 37 అని రాసుకోవచ్చు 37 ఇంకేం చేయలేముగా అందుకే చూడండి 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 37 బై 6 సో దీన్ని ఇంకెట్లా రాసుకోవచ్చు 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 37 బై 6 ని అంటే 2 కామన్ తీసుకుంటున్నా 1 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే రూట్ 37 బై 6 2 1s 2 3s అంటే ఏంటి 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 37 బై 3 సో మనకి 2 వాల్యూస్ వచ్చినాయి రూట్స్ అనేది 2 వాల్యూస్ వచ్చినాయి ఏంటి 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 37 బై 3 ఇది ఇంటర్వెల్ లో 0,4 ఇంటర్వెల్ లో ప్రెసెంట్ అయి ఉంటుందా ఉండదా ఉంటది ఎందుకు ఉంటది అని అంటే చూడండి 1 ప్లస్ ఆర్ మైనస్ 37 అంటున్నాడు 37 ప్లస్ ఆర్ మైనస్ 37 రూట్ 37 వాల్యూ ఎంతో చూడండి సో ఇందులో పెట్టండి సో అది ఎగ్జాక్ట్ గా 0 కి 4 కి మధ్యలో అయ్యే ఉంటది సో hence we proved that given function satisfies Lagrange's theorem ఏం చేసినాం మనం ఇక్కడ చూడండి ఫస్ట్ Lagrange's theorem గానే మనం ఏం చేసినాం f of x is continuous at 0,4 క్లోజ్ ఇంటర్వెల్ 0,4 అని ప్రూవ్ చేసినాం సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ సెకండ్ కండిషన్ ఏంటి f of x is differentiable at ఓపెన్ ఇంటర్వెల్ 0,4 సాటిస్ఫై ఎందుకు అంటే ఇచ్చిన
ఫంక్షన్ ఏంటి పాలినామియల్. సో ఇండివిజువల్ ఎక్స్ కి మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో చేసినాం కూడా. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్ ఏంటి అంటే ఇగో ఇది f ప్రైమ్ ఆఫ్ c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a వేస్తే మనకి ఒక వాల్యూ రావాలి. ఆ వాల్యూ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ 0,4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది బిట్వీన్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ చూడండి ఆ వాల్యూ ఎంత 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 37/3. ఇది 0 లెస్ దాన్ 1 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 37/3 లెస్ దాన్ 4. ఇది ఎట్లయినా సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే రూట్ వాల్యూకి ఇది చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అనేది బిట్వీన్ అయి ఉంటుంది. సో ఈ ఇచ్చిన ఫంక్షన్ లెగ్రాంజ్ థియరమ్ ని సాటిస్ఫై చేస్తుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో. థ్యాంక్ యూ.